గుడ్ మార్నింగ్ ఎవరివన్. టుడే డిస్కస్ అబౌట్ మావిన్. మావిన్ అంటే ఏంటి, మావిన్ ని దానివల్ల యూజెస్ ఏమని ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈస్ మావిన్ అండ్ వాట్ మావిన్ డస్. సో మావిన్ వల్ల మనకు యూజెస్ ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ వన్, వాట్ ఈస్ మావిన్. సో మావిన్ అంటే ఏంటి? మావిన్ ఇస్ ఏ బిల్టుల్. మావిన్ ఇస్ ఏ బిల్టుల్. మావిన్ ఇస్ బిల్టుల్. ఇట్ ఈస్ ఏ ఓపెన్ సోర్స్. ఓకే, మావిన్ ఇస్ ఏ బిల్టుల్. ఇట్ ఈస్ ఏ ఓపెన్ సోర్స్. ఈ మావిన్ ఎందుకు యూజ్ చేసుకున్నాం అంటే, ఇప్పుడు జావా డెవలపర్ ఉన్నాడు. డెవలపర్ రాసిన కోడ్ కి నేను డైరెక్ట్ గా డిప్లై చేస్తుంటే డిప్లై అవ్వట్లేదు, ఒక ఫార్మేట్ జనరేట్ అవ్వాలి. ఆ ఫార్మేట్ ని జనరేట్ చేసుకోవడం కోసం మనం ఇక్కడ ఈ మావిన్ అనేది యూజ్ చేసుకుంటాం. మావిన్ వచ్చేసి మావిన్ మెయిన్లీ సపోర్టెడ్ మెయిన్లీ సపోర్ట్ ఫర్ జావా బేస్డ్ అప్లికేషన్. ఫర్ జావా బేస్డ్ అప్లికేషన్. ఈ మావిన్ అనేది మెయిన్ గా సపోర్ట్ చేసేది ఏంటంటే జావా బేస్డ్ అప్లికేషన్ కి సపోర్ట్ చేస్తుంది. టు హెల్ప్ ద డెవలపర్ టు help the developer to help the developer at, at the whole process of a software project. సో మావిన్ ఎందుకు యూజ్ చేసుకున్నాం? మావిన్ ఈజ్ ఏ బిల్డ్ టూల్. ఇట్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్. ఇది ఒక ఓపెన్ సోర్స్. మావిన్ మెయిన్లీ సపోర్ట్ ఫర్ జావా బేస్డ్ అప్లికేషన్. ఏదైతే మన జావా బేస్డ్ అప్లికేషన్ ఉందో ఆ జావా బేస్డ్ అప్లికేషన్ కి ఏదైనా యూజ్ చేస్తున్నారు రియల్ టైమ్ లో అంటే, బిల్డ్ టూల్ ఏదైనా యూజ్ చేస్తున్నారంటే 99% మావిన్ అనేది యూజ్ చేస్తారు. ఈ డెవలపర్ కి హెల్ప్ చేసి హోల్ ప్రాజెక్ట్ లో ఉన్న హోల్ ప్రాసెస్ కి ఈ మావిన్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో బికాస్ సెకండ్ వన్, వాట్ మావిన్ డస్. వాట్ మావిన్ డస్. సో ఈ మావిన్ అంటే యూజెస్ ఏమి అంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే డెవలపర్ రాసిన కోడ్ ని మనం కంపైల్ చేసుకుంటాం. కంపైల్ ద సోర్స్ కోడ్. ఏదైతే జావా డెవలపర్ రాసిన కోడ్ ని మనం కంపైల్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం. అండ్ ప్యాకేజ్, ఇప్పుడు మనకు ఫార్మేట్ జనరేట్ అవుతుంది. ఆ ఫార్మేట్ ఏంటి? ప్యాకేజింగ్, ప్యాకేజింగ్ ద రిజల్ట్ ఇంటూ ఫార్మేట్ ఏంటి మనకు జనరేట్ అయ్యేది? జార్ వార్ ఈఆర్. ఈ ఫైల్ అయితే మనకు ఇక్కడ జనరేట్ అవుతాయి. ఈ ఫైల్స్ ని మనం ఎక్కడ అప్లోడ్ చేసుకుంటాం అంటే, అప్లోడ్ అప్లోడ్ ద ప్యాకేజెస్ టు రిమోట్ రిపాజిటరీ. ఏదైతే మనకు ఫార్మేట్ జనరేట్ అయింది దాన్ని ప్యాకేజెస్ ఉంటాం. ఆ ప్యాకేజ్ ని జార్ వార్ ఇయర్. జార్ అంటే జావా అప్లికేషన్, వార్ అంటే వెబ్ అప్లికేషన్, ఇయర్ అంటే ఎంటర్ప్రైజ్ అప్లికేషన్. సో రియల్ టైమ్ లో ఎక్కువగా యూజ్ చేసింది ఏంటంటే జార్ అండ్ వార్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్యాకేజ్ ని మనం అప్లోడ్ చేసుకోవాలనుకుంటే మనకు రిమోట్ రిపాజిటరీ ఉంది. రిమోట్ రిపాజిటరీ. సో రిమోట్ రిపాజిటరీ ఉంటాయి అవి. సో రిమోట్ రిపాజిటరీ కూడా రిపోస్ట్ అంటారు. రిపాజిటరీ పర్లే రిపోస్ట్. ఓకే, నథింగ్ బట్. సో నెక్స్ట్, ఫస్ట్ వన్ నెక్స్ట్, సెకండ్ వన్ జేఫ్రాగ్ ఆర్ట్ ప్యాక్.
వీటిలో మనం స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసుకున్నప్పుడు మనకు ఏదైతే ఫార్మాట్ జనరేట్ ప్యాకేజెస్ ని మనం ఈజీగా డిప్లై చేసుకోవడానికి ఈ మావిన్ అనేది యూజ్ చేసుకుంటాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో పింగ్ చేయండి. ఐ విల్ ట్రై టు రెస్పాన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.